హాయ్ ఎవడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. చివరి దాకా చూడండి, ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్న భావం కలుగుతుంది. వాల్యూ ఫర్ టైం ప్రపోజిషన్ కంపల్సరీగా మీట్ అవుతుంది, దట్స్ మై గ్యారంటీ. అతి సులువుగా ఇంగ్లీష్ ఎలా, అసలు ఎవరు నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి. సో ఇవి ఒక వినూత్నమైన పద్ధతిలో కొన్ని మార్గాలను ఎంచుకోవడం జరిగింది ప్రెసిషన్ అకాడమీలో. దాని గురించి మీకు నేను చర్చించడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో అసలు ఎందుకు నేర్చుకోవాలి అనే దాంతో మొదలుపెట్టి ఓన్లీ తెలుగు మాత్రమే కన్ఫైన్ అయిపోవడం వలన ఎవరైనా కానీ, ఎంప్లాయీస్ కావచ్చు, హోమ్ మేకర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, జాబ్ యాస్పిరెంట్స్ కావచ్చు, ఎవరైనా తెలుగు మాత్రమే, అందులోనూ ముఖ్యంగా నేను ఎవరి గురించి ఆలోచిస్తానంటే కాంపిటేటివ్ జాబ్స్, ఎస్పెషల్లీ గవర్నమెంట్లో ట్రై చేసే వాళ్ళ కోసం తెలుగు మాత్రమే. తెలుగు మీడియంలో చాలామంది, వందల మంది, వేల మంది అశోక్ నగర్లో నేను చూస్తుంటాను, హైదరాబాద్లో. సో అలా ఉండడం వలన ఏంటి నష్టము అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎందుకు నేర్చుకోరు, ఎందుకు తెలుగు మీడియంలోకి వెళ్తున్నారు అందరూ అనేది, దాంట్లో ఏమన్నా స్పెషల్ అడ్వాంటేజ్ ఉన్నాయా, వై అనేది మనం ఇప్పుడు చూస్తాం. తర్వాత ఇంగ్లీష్ని చాలా సులభంగా ఒక ఫన్ లాగా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఎలా నేర్చుకోవచ్చు. ఇంకా ఇంగ్లీష్ గ్రామర్ ఒక సిస్టమాటిక్ వేలో, ఒక సైంటిఫిక్ వేలో అర్థం చేసుకోవడము, దాన్ని తెలుగు మీడియంలో అది చెప్పడం జరుగుతుంది. అది ఎలా అనేది చెప్తాను ఇప్పుడు. ఇంకా ఇంగ్లీష్ వెకాబులరీకి సంబంధించి రెయిన్బో కాన్సెప్ట్ అనేది మేము తీసుకొచ్చాం, దాని గురించి కూడా చెప్తాను. అలాగా వేరియేషన్ క్రియేట్ చేసి చాలా వెకాబులరీని బిల్డ్ చేసుకునేలాగా. లాస్ట్ దాకా చూడండి ఈ వీడియో, ఇట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ గుడ్. ఇప్పుడు వై ఇంగ్లీష్ అనే విషయానికి వస్తే, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఉంది. ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఏంటి, ఇండియాలో బెస్ట్ జాబ్, ఇంతకంటే బెస్ట్ లేదు అనుకునే వాళ్ళకి, ఎవరైతే దే వాంట్ టు మేక్ దేర్ వాయిస్ హర్డ్ అండ్ దే వాంట్ టు మేక్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది సొసైటీ, అలాంటి వాళ్ళ కోసము మెయిన్గా వాళ్ళ డ్రీమ్ ఏంటంటే, ఎనీబడీస్ డ్రీమ్, ఈవెన్ మై డ్రీమ్ ఇన్ మై చైల్డ్హుడ్ వాస్ టు సర్వ్ ది సొసైటీ. ఇప్పుడు మన దగ్గర ఏమి 1000 కోట్లు 10,000 కోట్లు లేవు మార్చేయడానికి, కానీ సివిల్ సర్వీసెస్కి వెళ్తే చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్. సో ఆ డ్రీమ్ ఉంటుంది కదా, అది కావాలంటే ఇంగ్లీష్ కంపల్సరీ. ఎందుకు, ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్లోనే రాయొచ్చు, లేకుంటే హిందీలో రాయాలి, మనకు రాదు హిందీ. సో హిందీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. కానీ ఇప్పుడు వెళ్ళి తెలుగుని ఇంక్లూడ్ చేసుకోగలిగితే పర్లేదు, అది మన చేతిలో లేని పని ప్రిలిమ్స్. కాబట్టి అది కూడా చేస్తాం, కోర్టులకు వెళ్తామని ఐడియా ఉంది నాకు. కాకపోతే మనకి ప్రిలిమ్స్ ఇంగ్లీష్లోనే ఉంది కాబట్టి కంపల్సరీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి సివిల్స్ కావాలంటే. పోనీ ఇంకా ఎస్ఎస్సి సీజీఆలు, బ్యాంక్ జాబ్స్, పిఓ క్లర్క్స్, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చాలా పడుతుంటాయి, అన్నీ ఇంగ్లీష్లో రాయాల్సి వస్తుంది. సో మనకు మెజారిటీ ఆఫ్ జాబ్స్ మిస్ అయిపోతున్నాం, అందుకే ఇంతమందిని, కొన్ని వేల మంది, ఎంతో మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని నేను చూశాను. తెలుగు మీడియంలోనే ప్రిపేర్ కావడం వల్ల, ఇంగ్లీష్లో రాయకపోవడం వలన ఎప్పుడు పడుతుందా గ్రూప్ 1, అసలు తెలంగాణలో పడ్డమే లేదు. ఏపీలో కూడా పడతాయి, ఎన్ని పడతాయి, ఇప్పుడు గ్రూప్ 2 వస్తే ఒక 1000 వస్తాయి. ఎంతమంది ప్రిపేర్ అవుతుంటారు, 10 లక్షల మంది ప్రిపేర్ అవుతుంటారు. ఈ 1000 కోసం ఇంకా 9,99,000 మందికి లాస్ట్కి డిసప్పాయింట్మెంటే, ప్రిపరేషన్ మాత్రమే. అదే సెంట్రల్ జాబ్స్ అన్నీ రాసుకుంటే జాబ్ ఏదో ఒకటి వస్తుంది కదా, కానీ ఇంగ్లీష్ రాదు కదా, అక్కడ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు గ్రూప్ 1 ఉంది, లేకుంటే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఉంది, వీటిల్లో ఏమైనా తెలుగు అలౌ చేస్తున్నారు కదా అనుకుంటాం. అయితే ఇప్పుడు ఎకానమీ ఉంది, ఎకనామిక్ సర్వే రిలీజ్ అవుతుంది, ఈరోజు ఇంగ్లీష్ వాళ్ళకి దొరుకుతుంది. దాన్ని ఎవరు ట్రాన్స్లేట్ చేసి తెలుగులోకి ఇవ్వాలా, దాంట్లో ఎన్ని తప్పులు దొరుకుతాయి, ఎప్పటికి వస్తుంది, పూర్తిగా వస్తుందా, రాదు. సో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఎంత వస్తూ ఉంటుంది దాని గురించి ఇంగ్లీష్లో, కానీ తెలుగులోకి ఎప్పటికి ట్రాన్స్లేట్ కావాలి, అది ఓన్లీ స్మాల్ సబ్సెట్. దాంట్లో ఇప్పుడు ఒక 100 విషయాలు అక్కడ వస్తే 10 15 ఇక్కడికి వస్తాయి, అది కూడా కొన్ని నెలల తర్వాత. అదంతా మరి
స్టేల్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది అనమాట. అప్పటికి లాభం లేదు. ఒకసారి గ్రూప్ 2 ఎగ్జామ్లో 10 రోజుల క్రితం జరిగిన సంఘటనలు కూడా అడగడం జరిగింది. ఇంకా ఇది ట్రాన్స్లేట్ అయిపోయి బుక్లు అయిపోయి గైడ్లు అయిపోయి మన దగ్గరకు వచ్చేది ఎప్పటికీ. ఇంకా ఆ లోపల వేరే వాళ్ళు ఎగ్జామ్స్ రాసేసి సెలెక్ట్ అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కూడా పుడతారు. అంత లేట్గా వస్తుంది తెలుగులోకి. జస్ట్ ఒక జోయల్గా చెప్తున్నా. ఇంకా ఎన్విరాన్మెంట్ విషయాలు కానీ ఇవన్నీ కూడా కంటెంట్ అంతా ఇంగ్లీష్లోనే దొరుకుతుంది. సో ఎక్కడ గూగుల్ చేసినా కానీ ఇంగ్లీష్లో వచ్చినంత మెటీరియల్ లింక్స్ తెలుగులో రావు కదా. సో ఇంగ్లీష్లో చాలా అంటే ఇంగ్లీష్లో 100 అనుకో 100 యూనిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, తెలుగులో 1 ఉంటుంది అంతే. సో ఇంకా మిగిలిన 99 ఇంగ్లీష్లో ప్రిపేర్ అయినోడికే కదా తెలుస్తుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మెయిన్గా ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో తెలుగులో కొన్ని అక్కడ పడ్డాటివి నెక్స్ట్ డేకి ట్రాన్స్లేట్ చేసుకొని వేస్తుంటారు, కానీ సరిపోదు అది. చాలా ఇప్పుడు ఎస్ఎన్టీ, ఎకానమీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్, ఈ 4 రంగాలలో ఇంగ్లీష్లో కరెంట్ అఫైర్స్ ఫాస్ట్గా వస్తాయి, ఎక్కువ వస్తుంది. ఇక్కడ చాలా తక్కువ వస్తుంది. ఎంతసేపు అయినా కానీ లోకల్ పొలిటికల్ న్యూసే కదా న్యూస్ పేపర్స్లోకి వస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా ఈ ఐటీ వాళ్ళని తీసుకున్నాం, పోనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాకుండా వాళ్ళకు కూడా స్క్రీనింగ్ టెస్టులు ఉంటాయి ఈ జాబ్స్కి. దాంట్లో అంతా ఇంగ్లీషు, రీజనింగ్ అన్నీ అడుగుతుంటారు. ఇంకా జాబ్ వచ్చేసిందే అనుకున్నా. తర్వాత ఎట్లా కమ్యూనికేట్ చేయాలో ఇంగ్లీష్లోనే కదా. నువ్వు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అవుతావు, ఊరికే కళ్ళు మూసుకొని సంతకాలు పెడుతుంటావా? కొన్ని కోట్ల రూపాయలు సంబంధించిన విషయాలు అవి నువ్వు ఇంగ్లీష్లో చదివి అర్థం చేసుకొని కదా సంతకం పెట్టాలా. ప్రతి వర్డ్ కూడా మ్యాటర్ అవుతుంది. కాబట్టి చాలా క్లియర్. మళ్ళీ నువ్వు ఏదో పెడతావు, కలెక్టర్కి వెళ్తుంది ఫైల్, నువ్వు రాసిండే నోట్ ఫైల్ చూస్తారు, ఏంటి ఇట్లాంటి ఇంగ్లీష్ రాశారు అనుకుంటారు కదా. నీ మీద రెస్పెక్ట్ పోదా? ఇంకా వాళ్ళు పంపిస్తారు, ప్రతిరోజు వస్తూనే ఉంటాయి ఇంగ్లీష్లో జీవోలు అవి ఇవి, వాటిని మీరు అర్థం చేసుకోవాలి కదా. సో గవర్నమెంట్లో కావచ్చు, ప్రైవేట్ జాబ్స్కి వెళ్తాం, మెయిల్స్ ఉంటాయి. నువ్వు తెలుగులో మెయిల్స్ పెట్టరు. ఐటీ జాబ్స్ ఎక్కడైనా ఫైల్స్ అన్నీ కూడా, మీటింగ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. కాబట్టి జాబ్కి వెళ్ళినా కానీ ఇంగ్లీష్ తప్పదు. హయ్యర్ లెవెల్ జాబ్స్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇప్పుడు పాస్ అయ్యేది చూస్తున్నారు. మళ్ళీ ఎట్లా ఇంటర్నెట్ సోర్సెస్ ఉన్నాయి. సో ప్రిడామినెంట్లీ గూగుల్కి వెళ్తే ఇంగ్లీష్లోనే వస్తుంది. ఇంకా కాన్వెంట్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు అనుకుంటారు మాకు కాకపోతే ఇంగ్లీష్ బాగా వచ్చింది, కానీ అన్ఫార్చునేట్లీ ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్లోనే ఫోర్స్ చేస్తారు. కాబట్టి స్కూల్లో అక్కడ చెప్పేటోళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు, వాళ్ళకు తెలియని ఇంగ్లీష్ మాట్లాడి తప్పు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఆ అన్లర్నింగ్ చాలా టైం పడుతుంది. సో వాళ్ళకు కూడా చాలా అవసరం ఉంది. ఇంగ్లీష్ గ్రామర్ ప్రాపర్గా రాదు, తప్పులు దట్రే దిస్రే అనుకుంటా మాట్లాడుతూ ఉంటారు కాన్వెంట్స్లో. మీరు చూడండి, గమనించండి. సో ఇంకా ఎందుకు ఇంగ్లీష్ అంటే, ఇప్పుడు హోమ్ మేకర్స్ ఉన్నారు, అంటే గృహిణులు. నాకు ఒక ఆమె అడిగింది, సార్ నేను కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. వాళ్ళ అమ్మాయి సివిల్స్ ప్రిపేర్ అవుతుంది. సో ఆమెతో పాటు ఈమె ఉంటుందన్నమాట. సో హైదరాబాద్లో. అప్పుడు వాళ్ళ అమ్మాయితో అప్పచెప్పించుకోవడం కానీ, ఆమెతో పాటు కొంచెంసేపు ఖాళీగా ఉంటుంది కదా, ఆ పుస్తకాలు కొంచెం తిరగడం కానీ, డిస్కస్ చేయడం చేయాలంటే ఇంగ్లీష్ కంపల్సరీ. సో నేను నేర్చుకోవాలని. అలాగే వాళ్ళ కొంతమంది గ్రాండ్ చిల్డ్రన్ అమెరికాలో ఉన్నారు. వాళ్ళు తెలుగులో మాట్లాడతారు, వీళ్ళు గ్రాండ్ పేరెంట్స్ వింటారు, కానీ ఇంగ్లీష్లోనే సమాధానం చెప్తారు, వాళ్ళు తెలుగులో చెప్పలేరు. సో వాళ్ళతో కమ్యూనికేట్ కావాలంటే నెక్స్ట్ జనరేషన్తో ఇంగ్లీష్ తప్పనిసరి అవుతుంది. సో ఇంకొకటి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఇంగ్లీష్ నేర్చుకుంటే. ఎన్నో తెలుసుకుంటున్నాము, ఇంగ్లీష్ ఒక్కటి తెలుసుకుంటే ఏమి కాన్ఫిడెన్స్ వస్తుంది కదా లైఫ్లో. ఇంకా సోషల్ స్టేటస్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే ఉండే స్టేటస్ తెలుగులో లేకుంటే లోకల్ మదర్ టంగ్లో లేదు. ఈ మధ్య ఒకటి చూశాను, ఒక బండి తోలుకుంటూ వెళ్తుంది ఒక ఆమెను పోలీసులు ఏదో అడ్డుకున్నారు, ఆమె ఇంగ్లీష్లో దంచి కొట్టింది. అది చూసి చాలా స్టన్ అయిపోయి అదేదో వీడియో వచ్చింది, చాలా వైరల్ అయింది. ఎందుకంటే ఆఫీసర్స్ కూడా జంకుతారనమాట. సో ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్, బండి తోలుకుంటుంది పాపం, కరోనా టైంలో ప్రాబ్లం అయ్యి. సో ఆమె ఇంగ్లీష్లో దడదడ మాట్లాడేసరికి అదే తెలుగులో మాట్లాడింది అనుకో పట్టించుకోరు, ఒక లాఠీతో ఒక దెబ్బ కొట్టి పక్కకు పంపిస్తారు. సో స్కూల్ చిల్డ్రన్ కూడా
అన్ని లాంగ్వేజెస్ కొంచెం ఇంగ్లీష్ రాకపోవడం వలన అన్నిట్లో పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. వాళ్ళు కూడా బాగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ప్లస్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో వీళ్ళంతా నేర్చుకోవాలి. ఇంకా తెలుగు మాత్రమే ఇప్పుడు చాలామంది లక్షల మంది తెలుగులో ప్రిపేర్ అవుతున్నారు కదా. ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు? సో వాళ్ళకి ఏం నష్టాలు? వాళ్ళేమో గ్రూప్ 2 గ్రూప్ 3 మాత్రమే, అవి ఎప్పుడు పడతాయో తెలీదు. కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఏపీ తెలంగాణలో తెలుగు మీడియంలో గ్రూప్ 2 గ్రూప్ 3 కోసం. అందులో ఎంతమందికి వస్తుంది అది మీరు గమనించుకోవాలి. నేను నా విద్యార్థులను చూసి చాలా బాధపడి గ్రామ సచివాలయం వచ్చి చాలామంది వెళ్ళి దాంట్లో జాయిన్ కాగలిగారు ఏపీలో. తెలంగాణలో అలా జరగలేదు. వాళ్ళందరూ పాపం చాలా వెయిట్ చేస్తున్నారు జాబ్స్ కోసం. అది మనకు తెలుగు వాళ్ళకి జరుగుతున్న నష్టం ఏమంటే ఓన్లీ ఏపీ తెలంగాణలో గవర్నమెంట్ జాబ్సే ఉంటే మరి సెంట్రల్ జాబ్స్ ఇన్ని ఉన్నాయి. సెంట్రల్ జాబ్స్ అవన్నీ మనము టచ్ చేయలేకపోతున్నాం. సో అది మనకి చాలా తక్కువ ఉంది. ఇంత ఇంటెలిజెంట్ పీపుల్ ఐటీలో కూడా ఇంతమంది అమెరికాలో ఉన్నాము, మరి ఎందుకు సెంట్రల్ జాబ్స్లో అంత తక్కువ మంది ఉన్నాము తెలుగు వాళ్ళం? చూస్తే ఇదే కారణం. సో ఇంకా ప్రిపరేషన్లో కంటిన్యూటీ ఉండదు. తెలుగు అయితే ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందా? టీ కొట్టు దగ్గర మనం అశోక్ నగర్, గాంధీనగర్లో చూస్తే ఎప్పుడు మాట్లాడేది ఎప్పుడు పడుతుంది, ఈ కేసీఆర్ వేస్తాడా లేదా, ఇదే చర్చ నడుస్తూ ఉంటుంది. అయితే సంవత్సరం అంతా 5 ఏళ్ళు 10 ఏళ్ళుగా ఇక్కడ ఉన్న వాళ్ళని చూశాను నేను. అదే సివిల్ మరి సెంట్రల్ జాబ్స్ ట్రై చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ పడేదే. సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఎస్ఎస్సి, సీజీఎల్, బ్యాంక్ జాబ్స్, ఐబీపీఎస్ ప్రతి సంవత్సరం పడుతూనే ఉంటుంది. ఒక ఫ్లో నడుస్తూ ఉంటుంది, కంటిన్యూటీ ఉంటుంది. ఇక్కడ కంటిన్యూటీ లేకపోవడమే మెయిన్ కారణం. ఇప్పుడు నేనే ఉన్నాను, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాను. కంటిన్యూస్గా ప్రతి సంవత్సరము ప్రిలిమ్స్ మెయిన్స్ రాయడం వలన చాలా ఫ్లో ఉండేది. అప్పుడు గ్రూప్ 1 పడ్డది నాకు. గ్రూప్ 1 రాసా, క్లియర్ అయిపోయింది. అదే అట్లా కాకుండా సివిల్స్ రాయని వాళ్ళు అనుకో గ్రూప్ 1 కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు పడుతుందో తెలియదు. పడ్డ తర్వాత నోటిఫికేషన్ రాస్తాము. రాసిన తర్వాత మళ్ళీ అది కోర్టుకి వెళ్తారు, పోస్ట్ పోన్ అవుతుంది, మళ్ళీ డిసప్పాయింట్ అవుతాం, వదిలేస్తాం, జాబ్స్ చేసుకుంటాం, లీవ్స్. ఇది లాస్ట్కి రాదు. అదే సివిల్స్ రాసేవాడికి అడ్వాంటేజ్ ఉంది గ్రూప్ 1. ఎందుకు? ఒక ఫ్లోలో ఉంటాడు. అలాగే ఏ జాబ్కైనా అడ్వాంటేజ్ ఉంది సెంట్రల్ జాబ్స్ రాస్తుంటే. అయితే 2 ఇంగ్లీష్లో రాసుకునేటోడికి సులభం. సో ఇది ఇంగ్లీష్ రాయండి, అది ఇంగ్లీష్ రాయండి కదా. సో ఇంకొకటి, ఇప్పుడు ఈ ఇంగ్లీష్లో పెట్టిందే కరెక్ట్ అంటున్నారు. మొన్న గ్రూప్ 1లో ఒక 19 మిస్టేక్స్ వచ్చాయి ట్రాన్స్లేషన్లో. అయితే ఇంగ్లీష్ ఈజ్ ఫైనల్ అంటున్నారు. మన లాంగ్వేజ్ ఫైనల్ కాదు, ఇంగ్లీష్ లాంగ్వేజే ఫైనల్ కరెక్ట్ అంటున్నారు. మరి తెలుగులో చదివిన వాళ్ళు ఏం కావాలా? సో కాబట్టి ఎప్పటికైనా ఇంగ్లీష్లో అడ్వాంటేజ్ ఉంది, తెలుగు వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంది. సో ఇంకొకటి, ఇంగ్లీష్లో కూడా ఇప్పుడు ఎస్ఏ కానిస్టేబుల్ కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్, ఎస్ఎస్సి అన్నిట్లో కూడా ఇంగ్లీష్ కూడా ఒకటి నేర్చుకోవాల్సిన భాష. అలాగే ఒక కంపల్సరీ క్లియర్ చేయాలి. ప్లస్ ఎంసీక్యూస్ కూడా దాని మార్క్స్ కూడా కౌంట్ అవుతాయి మెజారిటీ ఆఫ్ ఎగ్జామ్స్లో. సో గ్రామరు, వెకాబులరీ అన్నీ రావాలి, యూసేజు, రీడింగ్ కాంప్రహెన్షన్ అవి. ఇంకొకటి, లో స్టాండర్డ్ గైడ్స్ మెటీరియల్సే దొరుకుతున్నాయి తెలుగులో. హై స్టాండర్డ్ బుక్స్ రావట్లేదు. సో ఇప్పుడు నీకు చాలా ఉన్నాయి బుక్స్ ఇంగ్లీష్లో, కానీ తెలుగులో ఎంత ఉంది? చాలా తక్కువ ఉంది. కాబట్టి తెలుగు చాలా కష్టం. అయితే ఇంత కష్టము, ఇంత లిమిటేషన్స్ ఉన్నప్పుడు ఎందుకు తీసుకుంటున్నారో చూసామంటే వాళ్ళకి భయం. ఇంగ్లీష్ అంటే భయం. మా ఇంగ్లీష్ నాకు రాదు, నేను తెలుగులో మొదలుపెట్టి రాసేసుకోవచ్చు కదా, ఇప్పుడు పాస్ అయిపోతాం, జాబ్ వచ్చేస్తుంది, ఇంగ్లీష్ ఎప్పటికి కావాలా అని ఒక భావం. ఇది అసలు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే చాలా కష్టము, చాలా టైం పడుతుంది అని ఒక ఫీలింగ్ ఉంది. కానీ అది కాకుండా మంచి మార్గాలు ఎంచుకోవాలి మనం. చాలా మంచిగా, ఎస్పెషల్లీ ప్రెసిషన్లో మేము హెల్ప్ చేయగలం మీకు. అది ఫ్రీగా వీడియోస్ నేను దగ్గరలో అప్లోడ్ చేయబోతున్నాము దాని మీద. సో మీరు అది చూసి కూడా తెలుసుకోవచ్చు. ఇంకా వాళ్ళకు కొంతమంది ఉంటారు, మాకు వచ్చేసి ఆల్రెడీ ఇంగ్లీష్ అనుకుంటా అంటారు. అది నిజం కాకపోవచ్చు. ఒకసారి టెస్ట్ చేసుకోండి. సో ప్రిసిషన్ అకాడమీలో ఒక ఇంగ్లీష్ టెస్ట్ పెడతాం, చేసుకోండి ఫ్రీగా, చూసుకోండి ఎక్కడున్నారో. సో లర్నింగ్ గ్రామర్ ఒక టీడియస్ ప్రాసెస్, నిజమే. అది గ్రామర్ లాగా నేర్చుకుంటే, కానీ దానికి చాలా ఫన్ వేలో నేర్చుకునే అవకాశం ఉంది. అట్లా చేసినారంటే మీకు అంత ఇబ్బంది అనిపించదు, చాలా సులభంగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది.
ఇంతకుముందు ఇంతకుముందు ట్రై చేసి ఫెయిల్ అయింటారు చాలామంది. ఏదో గ్రామర్ బుక్లు రెన్ అండ్ మార్టిన్ ఏదో చదవడం, అది 10 పేజీలు 20 పేజీలు కష్టం మీద పోయి ఆపేయడము, అది చదివిన రూలు మళ్ళీ ఇక్కడ ప్రాక్టికల్గా ఒక లాభం లేదనుకో. అది చూస్తారు, నేర్చుకుంటారు, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయరు అనుకో, లాభం ఏం లేదు. భగవద్గీత నేర్చుకున్న శ్లోకాలకే నేర్చుకొని జీవితంలో ఇంప్లిమెంట్ చేయలేదనుకో ఫెయిల్ అవుతాం కదా, నేర్చుకుని లాభం లేదు. అలాగే ఇక్కడ కూడా కాన్సెప్ట్స్ నేర్చుకోవడం కాదు, ఇంప్లిమెంటేషన్ ముఖ్యము. దాని మీద ప్రాక్టీస్ చేసుకోవడం ఎట్లా అనేది కూడా చెప్తాం మేము. ఒక ఈజీ వే లేదు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అనుకుంటారు, సో అది తప్పు. ఈజీ వేస్ ఉన్నాయి, ఇంగ్లీషు చాలా సులభంగా నేర్చుకోవచ్చు. ఇదే వీడియోలో చెప్తాను ఎగ్జాంపుల్గా ఒక్కొక్కటి ఎలా నేర్చుకోవచ్చు సులభంగా అని. సో ఈజీ వే ఉందా? ఎస్, వెరీ ఈజీ వే ఉంది. ఈజీ వే లేదు కానీ చాలా ఈజీ వే ఉంది. సో ఒక న్యూ వే ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అనేదాన్ని మేము ఇప్పుడు హెల్ప్ చేయబోతున్నాము. తెలుగు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కావచ్చు, మరి ప్రభుత్వ ఉద్యోగాల అభ్యర్థులకు కావచ్చు, ఇతర ఎవరికైనా కానీ చాలా ఉపయోగపడాలి అన్న ఎయిమ్తో చాలా రీసెర్చ్ చేయడం జరిగిందనమాట ఇంగ్లీష్లో. అదంతా మీతో నేను ఇప్పుడు షేర్ చేయడం జరుగుతుంది. తెలుగు ద్వారా, ముఖ్యంగా తెలుగు ద్వారా మీకు ఇంగ్లీష్ నేర్పించడము అన్న ప్రక్రియ ఉంటుంది. ఇంకా సిమిలారిటీస్ ఉంటాయి. సో చెప్తాను చూడండి. ఇప్పుడు ఎందుకు తెలుగు ద్వారా ఏం లాభం. ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజెస్ గురించి వెళ్తాను ఫస్ట్, మళ్ళీ మామూలుగా మనం మాట్లాడుకునే లాంగ్వేజ్కి వద్దాం. కంప్యూటర్ లాంగ్వేజ్లో నా పర్సనల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ ఫోర్ట్రాన్ 4 నేర్చుకున్నా. తర్వాత బేసిక్, విజువల్ బేసిక్, జావా, C# ఇట్లాంటిది నేర్చుకుంటూ వచ్చాను. ఇవి నేర్చుకున్నప్పుడు ఎంత సులభమైందంటే ఫస్ట్ ఈ ఫౌండేషన్ మీద, ఇది లేకుండా డైరెక్ట్గా రావాలంటే కష్టం. సో మల్టిపుల్ లాంగ్వేజెస్, ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఒక 100 days పట్టింది అనుకున్నాం. సెకండ్ లాంగ్వేజ్ నుంచి 30 days పడుతుంది అంతే నేర్చుకోవడానికి, మళ్ళీ 100 days పట్టదు. సో ఫస్ట్ లాంగ్వేజ్ మనకి తెలుగు అనుకో, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనుకో, చాలా ఈజీగా వస్తుంది. ఎందుకు? అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అట్లా కంప్యూటర్ లాంగ్వేజెస్ ఒకటి నేర్చుకుంటే ఒకటి సులభం అంటే, అన్నిట్లో కామన్గా ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిందంటే, ఇప్పుడు వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం, కాన్స్టెంట్స్ డిక్లేర్ చేస్తాం కంప్యూటర్ లాంగ్వేజెస్లో. సో అన్ని లాంగ్వేజెస్లో ఉంటుంది అది. తర్వాత డేటాబేస్ కనెక్షన్ ఉంటుంది అనమాట, యూజర్ ఇంటర్ఫేసు, మిడిల్ టైర్, డేటాబేస్ కనెక్షన్స్. తర్వాత SQL కమాండ్స్ ఉంటాయి, DDL, DML కమాండ్స్, అన్నిట్లో సేమ్ ఉంటాయి అవి. ఇంకా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, కాన్సెప్ట్స్ అన్నిట్లో ఉంటుంది. అలాగా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, దీస్ ఆర్ లైక్ కామన్ ఫర్ ఎవ్రీ లాంగ్వేజ్. చాలా ఈజీ, ఒకటి నేర్చుకుంటే అన్నిటికీ అదే. సో ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఈజీగా అందరికి అర్థమయ్యేది. ఒక కూర చేయాలనుకో కొత్తది ఏదైనా, అయితే మీ మదర్ చేసిందనుకో కొత్తగా, అది చెప్పేస్తే అట్లా పైన చెప్పినా కానీ అర్థం చేసుకొని చేసిస్తుంది. అదే నువ్వు చేయాలా, ఏమీ తెలియదు నీకు, అసలు కుకింగ్ అంటే తెలియదు, నీ పరిస్థితి ఏమి? అంత ఈజీగా చేయలేవు కదా. అలాగే ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ వస్తే ఇంకో కంప్యూటర్ లాంగ్వేజ్ వస్తుంది. మూవ్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఎఫర్ట్లెస్, అసలు తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళాలి. సో ప్రతిదీ తెలియని దానిలాగా అప్రోచ్ కాకుండా హౌ టు మూవ్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్, దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగు ఏంటి, ఇంగ్లీష్ వేరు తెలుగు వేరు అనుకుంటాం కదా, కానీ రెండిట్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఎలా సేమ్ అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది, నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, వర్బ్స్, డిటర్మైనర్స్, అడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జంక్షన్స్. ఇవన్నీ చెప్పేసరికి మనం ఏదో అలా అయిపోతాం అనమాట. ఏంట్రా ఇవంతా డ్రై సబ్జెక్ట్, అర్థం కాదు. అదే ఇప్పుడు నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియలు, క్రియా విశేషణాలు, విభక్తి, ఇవి. సో నామవాచకం అంటే నౌన్ అంతే, సర్వనామం అంటే ప్రొనౌన్. అది సర్వనామం అంటే అందరికీ వాడేది, సర్వులకి. ఓ నామవాచకం అంటే ఒక యూనిక్గా ఒక వ్యక్తికి. ఇది తెలుగులో ఈజీగా ఉంది కదా, అదే అనమాట అక్కడ కూడా నామవాచకాలు, సర్వనామం. మీకు తెలుసు, నామవాచకాలు సర్వనామాలు తెలుసు మీకు, ఇదే అది చిన్న తేడాలు ఉంటాయి, అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేసామనుకో మొత్తం వచ్చేస్తుంది. ఇంకా అక్కడ సబ్జెక్టు, వర్బ్, ప్రెడికేట్ అని చెప్తాం. ఇక్కడ కర్త, కర్మ, క్రియ అంటుంటాం అనమాట.
అక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా తెలుగులో కూడా ఉంది. ఇంకా నౌన్ ప్రనౌన్ కొరిలేషన్ ఉండాలి. సో ఈ తెలుగులో కూడా నామవాచకం లాగానే సర్వనామం ఉంటుంది. సో ఒక స్త్రీ అనుకో నామవాచకం ఒక సీత, అది నెక్స్ట్ టైం సర్వనామంలో మాట్లాడి ఆమె అంటాం. అదే రాముడు అన్నప్పుడు అతడు అంటాం కదా, ఇది కూడా అంతే. సో ఇక్కడ రామ అన్నప్పుడు మళ్ళీ హీ అంటాం నెక్స్ట్ టైం సర్వనామం, అది ప్రనౌన్. సో సీత అన్నప్పుడు షీ అంటాం కదా, అది తెలుగులో కూడా ఉంది. ఇంకా జెండర్స్ తీసుకున్నాం. సో ఇక్కడ మాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, న్యూట్రల్ జెండర్ అని ఉన్నాయి. అదే స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగం, సామాన్యలింగం అని తెలుగులో కూడా ఉన్నాయి కదా. ఇక్కడ నేర్చుకుంటే అక్కడ ఈజీగా వచ్చేస్తుంది. ఇది చెప్పాలంతే, ఇది తెలిసిందే నీకు అని తెలియచెప్తే అదంతా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ మనకి తెలిసిండేదంతా ఇంత ఉంది, అది ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం మనము. దాన్ని ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజెస్కి అలాంటిదేనా ఓకే అని ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ కంపేర్ చేసుకొని డిఫరెన్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకుంటాం అంతే. సో ఇక్కడ చాలా తెలుసు మనకి తెలుగు, అదే ఇక్కడ. తర్వాత ఇప్పుడు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటారు ఇంగ్లీష్లో. ప్రథమ పురుష, మధ్యం పురుష, ఉత్తమ పురుష అంటాం తెలుగులో. పేర్లు మారుతున్నాయి అంతే. ఇప్పుడు అక్కడ ఒక బనానా అంటారు, ఇక్కడ అరటిపండు అంటారు, విషయం ఒకటే కదా. అదే ఇది అని తెలిసిన తర్వాత దాని గురించి మనకి ఎంతో విషయం తెలిసిపోతుంది కదా, అంతే అనమాట ఇది కూడా. ఇంకా టెన్సెస్ ఉంటాయి, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అట్లా 12 రకాలు. వర్తమానము, భూతకాలము, భవిష్యత్ కాలం అంటాం కదా. సో ఇది చాలా కాంప్లెక్స్ కాన్సెప్ట్ టెన్సెస్ ఇంగ్లీష్లో. అది మీకు తెలుగులో తెలిసిందనుకో ఇంగ్లీష్లో కూడా కొంచెం ఈజీగా అర్థం చేసుకుంటారు. అది ఆ రకమైన కంపారిజన్ చేయడం ద్వారా నేను మీకు ఎలా సులభంగా నేర్చుకోవచ్చో అంత పద్ధతిలో మీకు హెల్ప్ చేస్తాము. ఇంకా ప్రెసిషన్ అప్రోచ్ అని ఉంది అదే. సో ఇంగ్లీష్ని ఇప్పుడు ఒకవేళ యాజ్ ఏ సబ్జెక్ట్ ఇంగ్లీష్లో ఇప్పుడు జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ సబ్జెక్ట్స్, తర్వాత దాన్ని చదివే మీడియం వచ్చి ఇంగ్లీష్ కదా. అట్లనే ఇంగ్లీష్ గ్రామర్ ఒక సబ్జెక్ట్ అనుకుంటే దాన్ని మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాం అనుకో మనము కష్టం కదా. మనం ఎందుకైతే తెలుగు మీడియం చదువుతున్నామో ఆ సబ్జెక్ట్ కొత్తదైనా మీడియం అంటే చెప్పే విధానం, చదివే విధానం తెలుగు కాబట్టి సులభమవుతుందని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాగ్రఫీ ఉంది. జాగ్రఫీలో కాన్సెప్ట్స్, రిలేటెడ్ వర్డ్స్ ఆ చాప్టర్లో ఒక 10 ఉంటే రెగ్యులర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడే వర్డ్స్ ఒక 990 ఉంటాయి. అంటే 1% మాత్రమే కొత్త వర్డ్స్ వస్తుంటాయి ఆ కాన్సెప్ట్ జార్గన్స్. దాన్ని తెలుసుకోవడానికి వాడేది తెలుగులో ఉంది. అట్లే గ్రామర్లో కూడా నౌన్, ప్రొనౌన్ అట్లాంటి కొన్ని కొత్త వర్డ్స్ ఉంటే మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి తెలుగు వాడతాం. ఇప్పుడు ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్ అండ్ తెలుగు యాజ్ ఏ మీడియం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి తెలుగు వాడతాం. సో మీకు తెలిసింది 99% ఉంటుంది కాబట్టి 1% తెలియంది ఉంటుంది కాబట్టి సులభం అయిపోతుంది. ఆల్రెడీ ఇంగ్లీష్ మనం నేర్చుకునేదే రాదు కాబట్టి మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లో చెప్పామనుకో ఎలా అర్థమవుతుంది, కాబట్టి తెలుగులో చెప్పాలి. సో దాన్ని కంపేర్ చేస్తాం తెలుగుకి. ఇక్కడ ఇట్లుంటుంది తెలుగులో, ఇంగ్లీష్లో అట్లా ఉంటుంది, లేకుంటే రెండిట్లో ఇలాగే చూడు అని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎప్పుడైనా ఇప్పుడు ఎక్స్ ఉంటుంది ఇంత అనుకోండి ఎక్స్, దానికి డెల్టా ఎక్స్ అని కొంచెం యాడ్ చేస్తాం. సో ఇది డెల్టా ఎక్స్ మాత్రమే తెలుసుకోవాలి. ఎక్స్ మనకు తెలుసు, మొత్తం తెలియనట్టుగా అప్రోచ్ కాకూడదు, ఆల్రెడీ తెలిసినది చాలా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, 4 స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతాము ఇది నేర్చుకోవడానికి. ఫస్ట్ బేసిక్స్ చెప్తాం. ఇప్పుడు నౌన్ ఉంది, నౌన్లో బేసిక్స్ చెప్తాం. సో బేసిక్స్ ఎలా చెప్తామంటే వీ విల్ టెల్ టు 5th స్టాండర్డ్ పర్సన్, వాళ్ళకి అర్థంగా అవుతుందా లేదా చూస్తాం. వాళ్ళకి అర్థమైందంటే అది అందరికీ ఇస్తాం అనమాట. అర్థం కాకుంటే అక్కడ మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేస్తాం, విజువలైజేషన్స్ యాడ్ చేస్తాం. సో స్టెప్ 2లో రూల్స్ ఉంటాయి. రూల్స్ అనేటివి ఒక ఫార్ములా లాగా. సో ఒక ఫార్ములా చెప్పిన తర్వాత మ్యాథ్స్లో మళ్ళీ లెక్కలు ప్రాక్టీస్ చేస్తాం కదా, అట్లా చేపిస్తాం ఇక్కడ. తర్వాత స్టెప్ 3లో మనము ఓల్డ్ ఎంసీక్యూస్, ప్రీవియస్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్ అవన్నిట్లో వచ్చిన ఎగ్జామ్స్లోటివి ఎంసీక్యూస్ మీకు ప్రాక్టీస్ చేపిస్తాం. అప్పుడు మీకు రూల్స్ అర్థమైనాయా, బేసిక్స్ అర్థమైనాయా తెలుస్తుంది. తర్వాత 4th స్టెప్, ఇది ఒక కొత్తగా మనం స్టార్ట్ చేసింది ఏమంటే మనం చదివిండే వాటిని ఒకసారి చూస్తూ ఉండాలి. వెకాబులరీ నేర్చుకున్నాం కొత్తగా,
లేకుంటే గ్రామర్ నేర్చుకున్నాం కొత్తగా, అది న్యూస్ పేపర్ చదువుతాం ఇంగ్లీష్లో, లేకుంటే ఒక నావల్ చదువుతాం, ఏదో చదువుతాం. అవన్నీ అప్లై చేసి చూస్తూ ఉండాలి. ఓకే, ఇక్కడ నిజమే కదా, అక్కడ నేను సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది, ఇక్కడ అయింది అలాగా. తర్వాత మనమే ఒక 100 పేజీలు రాసేస్తాం అనమాట. ఎస్ఏలు కానీ ఆన్సర్స్ రైటింగ్ కానీ అంతా రాసి పెట్టుకొని ఉంటాం. ఒక 100 పేజీలు మనం రాసినది మన దగ్గర ఉంటుంది. రాసిన దాంట్లో అప్లై చేస్తాం ఎలాగా అని. అలా చేయడం ద్వారా మనకి మనం ఏమైనా వర్డ్స్ తప్పుగా వాడామా, స్పెల్లింగ్స్ తప్పుగా వాడామా, మరి ఫర్ వాంట్ ఆఫ్ రైట్ వర్డ్ ఏమైనా రాంగ్ వర్డ్ వాడుతున్నామా, ఇంకా బెటర్ ఎట్లా చేయొచ్చు, లేకుంటే గ్రామర్ తప్పులు ఎక్కడ చేసాం మనది మనకు చూసుకుంటే బాగా వస్తుంది. తర్వాత ఒక అప్రోచ్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్, దానికి ఒక వీడియో ఉంటుంది, దాంట్లో విజువలైజేషన్ ఉంటుంది విత్ ఎగ్జాంపుల్స్, దాన్ని తెలుగులో కంపేర్ చేయడం. తర్వాత రూల్స్ బేస్డ్, సో విత్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి మళ్ళా రాంగ్ సెంటెన్స్ ఇచ్చి మీరే అప్లై చేసి దాన్ని కరెక్ట్ సెంటెన్స్ వచ్చేలాగా, ఇది మ్యాథ్స్ అప్రోచ్ అనమాట. అలాగే అప్లై చేయడం, అది ఎలాగా, పాత ఎగ్జామ్స్కి సపరేట్ ఒక వీడియో, తర్వాత లైఫ్లో రియల్ లైఫ్లో ఎట్లా అప్లై చేసుకోవాలా, మీరు చేసిన తప్పులు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలా, దానికి ఒక సపరేట్. సో 4 పార్ట్స్ చేసి ప్రతి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ ఏ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ కానీ 4 పార్ట్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా ఒక కంపేర్ అండ్ ఎక్స్ప్లెయిన్ తెలుగులో అని ఇంతకుముందు చెప్పా, అది ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాము threw the paper ball. He didn't mean for it to hit the teacher. So if I tell that Ramu is noun and ball is also noun, he and it are pronouns and they are related. So this is how I will be explaining in English. అదే నేను తెలుగులో చెప్పాను అనుకో అదే విషయాన్ని మళ్ళా. సో రాము పేపర్ బంతి విసిరాడు, గురువుకి అది తగలాలని అతను అనుకోలేదు. ఇప్పుడు రాము అనేది నామవాచకం కదా, బంతి కూడా నామవాచకమే. ఈ రెండు కొన్ని వస్తువుల్ని కానీ వ్యక్తుల్ని కానీ ఐడెంటిఫై చేయడానికి చెప్పేటివి. అయితే అది అంటాం తర్వాత, అది అనేది దేని గురించి, రాముడి గురించి కాదు, బంతి గురించి. ఇది సర్వనామం, జనరలైజ్ చేస్తున్నాం. అతడు అంటున్నాము రాము గురించి, సో దాన్ని మళ్ళా జనరలైజ్ చేస్తున్నాము. సో సర్వనామం అవుతుంది, సర్వనామాలు అవి. సో అలా చెప్పామనుకో మీకు ఎలా ఉంటుంది, చాలా కాన్సెప్షువల్ క్లారిటీ ఈజీగా అనిపిస్తుంది కదా. ఓకే ఇదేం కొత్తదేం కాదులే, టెర్రరైజ్ కామ్, మనం ఇంటిమిడేట్ కామ్. ఇప్పుడు విజువలైజేషన్ కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ ప్రాపర్ నౌన్స్ గురించి చెప్తున్నాం. ప్రాపర్ నౌన్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ అండ్ రిఫర్స్ టు స్పెసిఫిక్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్ ఆర్ థింగ్స్. చాలా పెద్ద మిస్టేక్ ఏం చేస్తుంటారంటే క్యాపిటల్ లెటర్స్ రాయడం అర్థం కాదు. అదే ఇప్పుడు ప్రాపర్ నౌన్స్కి స్మాల్ లెటర్స్, కామన్ నౌన్స్ క్యాపిటల్ లెటర్స్ పెట్టి గందరగోళం చేస్తుంటారు. నేను చాలా వందల డిస్క్రిప్టివ్ ఆన్సర్ స్టడీ చేస్తుంటాను, నాకు తెలుసు అది. అయితే ఇది ఒక కాన్సెప్ట్, దాన్ని విజువలైజేషన్ కోసం ఇప్పుడు చెప్తాం. ఓకే ప్రాపర్ నౌన్స్ ఇలా ఉంటాయి చూడు, సుబ్బారావు, సో ప్రాపర్ నౌన్. ఒక మనిషి అన్నామనుకో అయితే కామన్ నౌన్, అంతే. మీసాలు అయినా ఒక ఎవరు మీసాలు పెట్టుకున్నాయనంటే కామన్ అయిపోతుంది. అదే వోల్స్ వ్యాగన్ కార్ అన్నామనుకో అది కామన్ నౌన్, కానీ వోల్స్ వ్యాగన్ అన్నామనుకో ప్రాపర్ నౌన్ అయిపోతుంది. విశాఖపట్నం ఈజ్ ఏ ప్రాపర్ నౌన్, సిటీ అంటే కామన్ నౌన్. అలాగా మనం విజువలైజేషన్ చూస్తాం. ఓహో రోజు ఈ మధ్య కనిపిస్తుంది కదా వైజాగ్, ఇలాగా మనకి చాలా సులభంగా విజువలైజేషన్ అవుతుంది. నెక్స్ట్ గ్రామర్కి ఎట్లా విజువలైజేషన్, ఇట్లాంటివేవో చెప్పేశాం. దీనికోసం కూడా చాలా వర్క్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ టెన్సెస్ ఉంది, చాలా కాంప్లెక్స్ కాన్సెప్ట్ అది. సో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ వరకు ఓకే. మరి ప్రజెంట్ అంటే పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏంటంటూ వస్తుంటే ఏంట్రా ఇది గందరగోళం అయిపోద్ది. సో అందుకోసము మనము ఇది ఒక ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకొని ఇది మనం ఈరోజు ఉన్నాం ఇక్కడ నౌ. సో ఒక సంఘటన ఎప్పుడో భవిష్యత్తులో జరిగింది, విత్ రెఫరెన్స్ టు దాట్, ఇది ఒక రెఫరెన్స్ ఏదో జరిగింది, దానికంటే ముందే జరిగింది అనుకో ఓకే, అప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ ఇది ఫ్యూచర్లో ఒకటి జరుగుతుంది, దానికంటే ఇంకా ముందే రిలేటివ్ టు దట్ ఫ్యూచర్ ఇన్సిడెంట్ ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతుంది అనుకో, దాని గురించి చెప్పాలంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఆల్రెడీ అది జరగడానికి ముందే.
అలా కాకుండా అది ఇంకా జరుగుతూనే ఉంది, దాన్ని కంటిన్యూస్ అంటారు. సో ఈ కాన్సెప్ట్స్ మనము విజువలైజ్ చేసి చూపిస్తామన్నమాట. ఒక గ్రాఫికల్ మోడల్లో విజువలైజేషన్, అప్పుడు నీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది. ఇన్ని రకాల టెన్సెస్ ఉన్నాయి, అది ఏ టెన్స్ అనేది నీకు ఈజీగా అర్థమైపోవాలి. సో దానికి విజువలైజేషన్ కాన్సెప్ట్స్ హెల్ప్ అవుతాయి. దట్ ఈస్ ఒరిజినల్ క్రియేషన్. మనం ప్రెసిషన్లో వర్క్ చేసి అర్థం చేసుకొని ఓకే ఇట్లా చెప్తే అర్థమవుతుంది, విజువలైజ్ అవుతుంది, లేకుంటే కాంప్లెక్స్ కాన్సెప్ట్ 12 టెన్సెస్ అని. తర్వాత ఇప్పుడు రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక రూల్ చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మామూలుగా ఎక్స్ప్లెయిన్ అంటే మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఉండాలా, ఎగ్జాంపుల్స్ ఇస్తాం దానికి. మళ్ళీ ఒక రాంగ్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత దాన్ని ఈ రూల్ అప్లై చేయాలా, అప్పుడు కరెక్ట్ తయారు చేయాలన్నమాట. రూల్ అప్లై చేసి ఇప్పుడు ఇది రూల్, ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఇలా వెళ్తుంది, కరెక్ట్ సెంటెన్స్ బయటకు వస్తుంది, అది చేపిస్తాం ప్రాక్టీస్. సో ఇంకా కన్సాలిడేట్ చేయాలా, అందుకోసం అని చెప్పి ఇంతకుముందు ఎగ్జామ్స్లో ఎక్కడెక్కడ అడిగారు అన్నీ చూపిస్తాం ఈ రూల్కి సంబంధించి. దెన్ కన్సాలిడేట్ అయిపోతుంది. మళ్ళీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో పెడతామన్నమాట, ఈ కాన్సెప్ట్ని అప్లై చేస్తాం. సో ఇన్ని రకాలుగా అప్లై చేయడం వలన ఎగ్జామ్కి పనికొస్తుందనే అప్లికేషను రియల్ లైఫ్లో యూస్ కావడం జరుగుతుందన్నమాట. తర్వాత రూల్స్, దానికి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో 2 or more నౌన్స్ జాయిండ్ బై అండ్ ప్లూరల్ ప్రొనౌన్స్ అనమాట. దాని గురించి వెన్ 2 or more nouns ఆర్ జాయిండ్ బై అండ్ ప్రొనౌన్ యూజ్డ్ ఫర్ దెమ్ ఈజ్ ఆల్వేస్ ప్లూరల్ అని ఒక రూల్ అనుకోండి. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తామో చెప్తాను. ఒక ఇన్కరెక్ట్ సెంటెన్స్, రామ్ అండ్ శ్యామ్ లాస్ట్ హిస్ వే ఇన్ ది వుడ్స్ అని చెప్పామనుకో, మీకు అది తప్పు. ఎక్కడ తప్పు? రామ్ అండ్ అనేది కలిపాం కదా, శ్యామ్, అది ఏమైంది? ప్లూరల్ అయిపోయింది. హిస్ వే ఎందుకు వస్తుంది? ఇంకా దేర్ వే రావాలా, అది కరెక్ట్ అనమాట. దేర్ వే ఇన్ ది వుడ్స్. సో అదే ఎక్స్ప్లెనేషన్లో రామ్ అనేది ఒక నౌను, శ్యామ్ అనేది ఒక నౌను, బోత్ ఆర్ జాయిండ్ బై అండ్. అదే కదా మొదట చెప్పాం, వెన్ 2 or more నౌన్స్ ఆర్ జాయిండ్ బై అండ్ ది ప్రొనౌన్ యూజ్డ్ ఫర్ దెమ్ ఈజ్ ఆల్వేస్ ప్లూరల్. అట్లా చెప్పినప్పుడు మనకు అర్థం కాదు, అబ్స్ట్రాక్ట్గా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు రాము నౌను, శ్యామ్ నౌను, రెండు కలిపేసరికి ప్లూరల్ అయింది. ప్లూరల్ ప్రొనౌన్ రావాలా, నౌన్ ప్రొనౌన్ కొరిలేట్ కావాలి. సో ఇది ప్లూరల్ అయ్యేసరికి నౌను, ప్రొనౌన్లో హిస్ కాదు దేర్ వాడాలి. అదే ఇప్పుడు రామ్ మరియు శ్యామ్ అడవుల్లో తన మార్గాన్ని కోల్పోయారు అన్నారు అనుకో, మనకు అర్థమైపోతుంది తెలుగు వాళ్ళం కాబట్టి. తన మార్గం కాదు, తమ మార్గం అనాలి అక్కడ, ఇద్దరు కాబట్టి. సో రామ్ అండ్ శ్యామ్ అడవుల్లో తన మార్గాన్ని కోల్పోయారంటే అక్కడే అర్థమైపోతుంది మనకి ఏదో తప్పు కొడుతుంది ఇక్కడ అని. సో అట్లే ఇంగ్లీష్లో కూడా మీకు ఆ ఫీల్ వచ్చేసింది కొన్ని రోజులకి, ఇదేదో తప్పు అనేది మీకు ఒక ఆటోమేటిక్గా అర్థమైపోద్ది, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని. అది సింపుల్గా చూడు, కాంప్లెక్స్గా అనిపిస్తుంది మొదట రూల్. ఎగ్జాంపుల్ చెప్పేసరికి క్లారిటీ వస్తుంది, తెలుగులో కూడా ఉదాహరణలు చెప్పేసరికి ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్ ఓల్డ్ పేపర్స్ అన్నాను కదా, ఎలాగా ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ కాంట్రిబ్యూట్ టు ది సక్సెస్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ హిస్ సిన్సియారిటీ. వీటిలో ఎక్కడ ఎర్రర్ ఉంది, లేకుంటే డి ఏమీ లేదా ఎర్రర్. సో ఇది ఇంతకుముందు మనము చెప్పామన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది ఇదే మిస్టేక్ చేస్తూనే ఉంటారు, వందల మంది చేస్తారు. ఇది వన్ ఆఫ్ ది ఆర్ వన్ ఆఫ్ అని వచ్చిందనుకో, అంటే వన్ ఆఫ్ అని ఎప్పుడు వస్తుంది? ఇక్కడ 10, 11 ఉంటేనే కదా వన్ ఆఫ్ అని వచ్చేది. ఒకటే ఉంటే వన్ ఆఫ్ అనరు కదా, వన్ ఆఫ్ సమ్ మెనీ నెంబర్స్ వాటిల్లో నుంచి వచ్చినప్పుడు అక్కడ ప్లూరల్ ఉండాలి. వన్ ఆఫ్ తర్వాత ప్లూరల్, ఇది ప్లూరల్, దీంట్లో నుంచి వన్ తీసుకుంటాం, వన్ ఆఫ్ అంటాము. సో దిస్ నౌన్ ప్రొనౌన్ ఫ్రేజ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సింగులర్. సో దీన్ని వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నాడు కదా, కాదు ఫ్యాక్టర్స్ అనాలి. ఎందుకంటే వన్ ఆఫ్ అని ఎప్పుడు అంటాము? ఇది ప్లూరల్ ఉన్నప్పుడు. ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి, వాటిల్లో ఒకటి గురించి మాట్లాడుతున్నాం. ఇది మనం రూల్ 15లో చెప్పింటాం అనుకో, అక్కడ రూల్ నెంబర్స్ మేము ఇచ్చాం. సో రూల్స్ క్రియేట్ చేసాం, రూల్ నెంబర్స్ ఇచ్చాం. సో దాన్ని బేస్ చేసుకొని ఇది మనం ఆన్సర్ చేయొచ్చు ఎగ్జామ్లో. సో ఇక్కడ అర్థం చేసుకొని ఉంటాము, ఈ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఈ ఎగ్జామ్లో వచ్చింది ఇలా, ఈ రూల్ అప్లై చేసుకోవచ్చు, లేకుంటే మీరు రెగ్యులర్గా లైఫ్లో ఈ రూల్ పెట్టుకోవాలి అట్లా. తర్వాత ఇప్పుడు ఈ రూల్స్ వచ్చాయి, రూల్స్ని పేపర్ చదువుతూ ఉండాలా, అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూల్ చెప్తాను. ది ప్లూరల్స్ ఆఫ్ కాంపౌండ్ నౌన్స్ విత్ 2 hyphens ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ డాష్ టు ది, అంటే ఎస్ రావాలి ప్లూరల్,
టు ది ప్రిన్సిపల్ వర్డ్ విచ్ ఈస్ ది ఫస్ట్ వర్డ్. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ రూలు ఏం లేదు. ఇప్పుడు మదర్ ఇన్ లా ఉంది, మదర్ ఇన్ లా, మదర్ డాష్ ఇన్ డాష్ లా, 2 హైఫన్స్ వచ్చాయి. అట్లాంటప్పుడు ప్లూరల్ రాయాలనుకో మదర్ ఇన్ లాస్ అంటారు చాలామంది తెలియక, కమాండర్ ఇన్ చీఫ్స్ అంటారు. అయితే లాస్ట్లో పెట్టడం అలవాటు. అన్నిటికీ ప్లూరల్స్ అనేసరికి ఇప్పుడు బాల్ అంటే బాల్స్, యాపిల్ అంటే యాపిల్స్, లాస్ట్లో ఎస్ వస్తుంది కదా, అట్లే మదర్ ఇన్ లాస్ అంటాం. తప్పది. అయితే మదర్స్ ఇన్ లా అనాలి. అదే 2 హైఫన్స్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏదైతే ప్రిన్సిపల్ వర్డ్ ఫస్ట్ వర్డ్ ఉందో దానికే ఎస్ వస్తుంది అని రూల్. అది మళ్ళీ చూస్తామన్నమాట. హౌ మదర్స్ ఇన్ లా హర్ట్ ఉమెన్స్ వెల్ బీయింగ్ అనేది న్యూస్ వస్తుంది, చూస్తాం. ఓకే, కరెక్ట్ కదా, 2 హైఫన్స్ ఉంటే ఎస్ వచ్చింది, వెరీ గుడ్. ఇంకొకటి ఎక్కడ వస్తుంది, కమాండర్స్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియా. కమాండర్ ఇన్ చీఫ్స్ అనరు, కమాండర్స్ ఇన్ చీఫ్ అంటారు. అది వినడానికి ఆడుగా అనిపించవచ్చు, ఎందుకంటే ప్లూరల్ అనేది లాస్ట్లో రావాలి కదా ఎస్ అని. కానీ 2 హైఫన్స్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఇక్కడ హైఫన్ పెట్టలేదు, ఈ చూడ్డానికి అంత అక్కడ బాగుండదని, అయితే అక్కడ హైఫన్ ఉంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలా. డైలీ మనం పేపర్ కానీ ఎక్కడ చూసినా కానీ గమనిస్తూ ఉండాలి. అదే మనమే చేసుకున్నాం, మన పేపర్లో ఇట్లా రాసుకుంటాము, ఒక 20 ఒక 100 పేపర్లు రాసేస్తాము. వాటిని అబ్జర్వ్ చేయమని చెప్పాను కదా. ఇప్పుడు రూల్స్ అప్లై ఎట్లా చేసుకోవాలంటే, ఇప్పుడు నాన్ యూసేజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ వేర్ ఎసెన్షియలీ రిక్వైర్డ్ దాని గురించి. ఇప్పుడు ఇండియా ఉంది, ఇట్స్ ఏ ప్రాపర్ నౌన్, ప్రాపర్ నౌన్స్కి క్యాపిటల్ రావాలి, ఇక్కడ పెట్టాలి. ఎస్, మనం తప్పు చేసాం, చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇండియా ఇండియా ఇండియా. చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు మన మీద రెస్పెక్ట్ పోతుంది. చాలా మంచి కంటెంట్ ఉంటుంది, చిన్న తప్పులు ఇంట్రడక్షన్లోనే చేసేస్తాము, రెస్పెక్ట్ పోతుంది, మార్క్స్ తక్కువ వస్తాయి. ఇప్పుడు చైనా ఉంది, రోజు రాస్తూ ఉంటాం దీన్ని, పెద్ద సి రావాలి, ప్రాపర్ నౌన్ కదా ఏమి. సో అలాగే ఇది సైంటిస్ట్ అన్నారు, సైంటిస్ట్కి పెద్ద ఎస్ అవసరం లేదు, ఇది మధ్యలో వచ్చిన వర్డ్, ఇది ఫస్ట్లో వచ్చింది కాదు. సో పొలిటికల్ సైంటిస్ట్ అంటున్నాము, సో పెద్ద ఎస్ ఎందుకు పెట్టకూడదు. సో ఇవన్నీ రూల్స్ ఆల్రెడీ చెప్పిండాం, మళ్ళీ చూసుకోవాలి. మనం రాసిండే దాంట్లో ఎక్కడెక్కడ తప్పులు చేసాం చూసుకుంటే ఇంకొకసారి తప్పులు చెయ్యం. ఎందుకు రిపీటెడ్గా చేస్తాం తెలుసా, మనకు తెలియదు మనం చేసే తప్పులు. నేను ఒక ప్రోగ్రామర్, నాకు తెలుసు, ఒక్కసారి కనుక్కున్నామంటే తప్పు, దాన్ని ఫిక్స్ చేసేయచ్చు. కనుక్కోకపోవడం వల్లనే అట్లా కంటిన్యూ అవుతూ ఉంటాయి, లైఫ్ అంతా కంటిన్యూ అవుతాయి. ఈ తప్పులతోనే లైఫ్ అంతా లీడ్ చేస్తాం మనం. సో ఇప్పుడు సింగులర్ నౌన్ ఉంటే సింగులర్ వర్బ్, ప్లూరల్ నౌన్ ఉంటే ప్లూరల్ వర్బ్ రావాలా. చాలా సింపుల్ అది కాన్సెప్ట్, కానీ తప్పులు జరుగుతాయి. యాక్చువల్ సిచ్యువేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ది స్కూల్ ఆర్ ఇన్ ది కాలేజెస్ ఆర్ అంటున్నారు. ఆర్ ఎందుకు వచ్చింది ఇక్కడ, రాకూడదు, ఎందుకంటే యాక్చువల్ సిచ్యువేషన్కి సంబంధించి సిచ్యువేషన్ ఈజ్ రావాలి కదా, అలాగా. ఇంకా ఉమెన్ స్పెండ్స్ అంటున్నారు, స్పెండ్స్ అనకూడదు, స్పెండ్ అనాలి. ఉమెన్ ప్లూరల్, స్పెండ్స్ అనేది అదొక సింగులర్ వర్బ్ అనమాట, అది రాకూడదు. సో ఇక్కడ ది గ్రౌండ్ వాటర్ ఇన్ డిస్ట్రిక్ట్స్ అన్నాము, ఈజ్ అనాలి, ఇక్కడ ఆర్ వచ్చింది. ఇలాంటివన్నీ మనం చూసుకోవాలన్నమాట. ఆ రూల్స్ ఉంటాయి కదా, ఎట్లాంటి ప్లూరల్ వర్బా, సింగులర్ వర్బా, కౌంటబులా కాదా, అవన్నీ చూసి దాని ప్రకారం వర్బ్ అగ్రిమెంట్ ఉండాలి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. తర్వాత ఇప్పుడు గ్రామర్ గురించి చెప్పాను. అదే వెకాబులరీకి మనం ఏం చేస్తున్నామంటే ఒక రెయిన్బో అప్రోచ్ ఇస్తాం. ఎట్లా ప్రతిరోజు ఇన్ని వర్డ్స్ నేర్చుకోండి అంటే చాలా డ్రై అండ్ రొటీన్, అదంతా ఉండదు, మనిషికి హ్యాపీనెస్ లేదు దాంట్లో. కానీ మేము రూట్ వర్డ్స్ బేస్డ్ ఒకరోజు ఎటిమాలజికల్ అప్రోచ్, నెక్స్ట్ స్క్రీన్లో అదేంటో చెప్తాను. ఇంకా ఒక సెనానిమ్స్ యాంటోనిమ్స్ ఒకరోజు ఒక 10. తర్వాత వర్డ్ గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు అనిమల్స్ అన్నీ ఒకరోజు, ఆ అనిమల్ని ఏమంటారు, డీర్, లేకుంటే దానికంటే దాని పిల్ల పుట్టింది దాన్ని ఏమంటారు, దాంట్లో మగదాన్ని ఏమంటారు, ఆడదాన్ని ఏమంటారు, దాని గుంపులుగా పోతున్నాయి అనుకో దాన్ని ఏమంటారు. ఇలాగా చాలా వర్డ్స్ నేర్చేసుకుంటాం అన్నమాట. బర్డ్స్కి సంబంధించి, ప్రొఫెషన్స్కి సంబంధించి గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అది ఒకరోజు, అదొక అప్రోచ్. ఇంకా స్పెల్లింగ్స్ ఒకరోజు, అది కూడా తెలుసుకోవాలి కదా, ఎట్లా దాంట్లో కూడా రూల్స్ ఉన్నాయి, అవన్నీ అర్థం చేసుకోవాలి. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చాలా ఇంట్రెస్టింగ్, హిస్టరీ దాకా వెళ్ళిపోయి అది ఎందుకు అలాగా వచ్చింది. బైట్ ది బుల్లెట్ అంటాడు, ఎందుకు అది బైట్ ది బుల్లెట్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైట్ ది బుల్లెట్ గురించి చెప్తాం. అప్పుడు మిలిటరీలో ఎక్కడన్నా యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళకి అనస్థిసిస్ట్ ఏమి ఉండరు, అది వాడు బుల్లెట్ నోట్లో పెట్టుకుని ఇట్లా గట్టిగా పట్టుకుంటాడు, నొప్పి అవుతూ ఉంటుంది.
ఆ, అలాగా బుల్లెట్ నోట్లో గట్టిగా అరవకుండా వీడు డిస్టర్బ్ అవుతాడు, వాడు బుల్లెట్ తీసేయాలా, దాన్ని కట్టాలా ఏదో చేస్తా అంటారు. సో బైట్ ది బుల్లెట్ అని అక్కడి నుంచి వచ్చింది. ఏదైనా కష్టమైన విషయం ఉన్నా బయటికి చెప్పకుండా పంటి బిగువన పెట్టుకుంటే బైట్ ది బుల్లెట్ అంటాం. ఆ ఐడియం అది ఎట్లొచ్చిందో చెప్పామనుకో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్టోరీ గుర్తుండిపోతుంది ఎప్పటికీ మీకు. బైట్ ది బుల్లెట్ వాడడం సులభమవుతుంది. ఇంకా ప్యాసేజెస్ ఉంటాయి, ఇది ఇంకా ఎగ్జామ్స్లో కూడా ఇస్తుంటారు. మనం కూడా అంటే ప్యాసేజ్ మధ్యలో ఈ వర్డ్ ఎలా అట్లా కాంటెక్స్లో అట్లా నేర్పిస్తాం వర్డ్స్ కొత్తవి. తర్వాత కొత్తగా బుక్స్ చదవడం కానీ న్యూస్ పేపర్ చదవడం కానీ చేయాలా ప్రతి వారం చేసి, ఎస్పెషలీ సండేస్. సో ఇది వీక్ డేస్ 7 డేస్కి 7 కలర్స్ రెయిన్బోలో ఉన్నాయి కదా, కాబట్టి రెయిన్బో అప్రోచ్ అంటున్నా. డిఫరెంట్ డేస్ డిఫరెంట్ వేస్లో రోజుకు ఒక 10 వర్డ్స్ మీకు తెలియకుండానే వస్తాయి. ఏమైపోద్ది మీకంటే ఒక 3600 పదాలు వచ్చేసాయి అనుకో సంవత్సరానికి, మనిషికి ఒక 5000 ఉంటాయనుకున్నాం మీకు. అట్లా ఒక 2 ఇయర్స్లో వెకాబులరీ పక్కా ఇంకా మీకు ఎదురు ఉండదు. అలాగే సబ్జెక్ట్స్ అన్నీ మీరు ఇంగ్లీష్లో చదవడం మొదలు పెడతారు. ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ చాలా సులభంగా ఉంటాయి. ప్రతిరోజు సబ్జెక్ట్ ద్వారానే వర్డ్స్ వస్తాయి. కొత్త కాన్సెప్ట్, వర్డ్ అనేది ఏదో జస్ట్ వర్డ్ కాదు, దాంట్లో చాలా ఉంది విషయం. అదంతా కాన్సెప్ట్ కూడా ఉంది. అదంతా మీకు సపరేట్ అన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో చదవడం వలన మీడియంలో మీకు ఎన్నో వర్డ్స్ తెలియకుండా మీకు వచ్చేస్తాయి. ఈ సంవత్సరము ఈ మేము చెప్పే పద్ధతిలో 3600 సబ్జెక్ట్స్, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, దానికి సంబంధించిన వర్డ్స్ ఒక 3600 వచ్చాయనుకోండి. సో ఒక సంవత్సరం అయ్యేసరికి 7200 వర్డ్స్ వచ్చేస్తాయి. మీకు ఇంతవరకు ఇంత వచ్చినా దానికంటే డబుల్ అయిపోతారు. అర్థమైంది కదా? సో దట్ ఈస్ హౌ వీ అప్రోచ్ ది వెకాబులరీ. దానికి ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను చూడండి. మనము ఒక ఎటిమాలజీ అంటే ఒక రూట్కి వెళ్ళిపోయి దాని నుంచి చెప్పడం. ఇప్పుడు సైకి అనేది తీసుకున్నాం, అది ఒక స్పిరిట్ ఆర్ మైండ్ అని. అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రీక్, లాటిన్ రూట్స్ ఉంటాయి ఇంగ్లీష్కి, అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన వర్డ్స్ ఒక 20 నేర్పించేయచ్చు. కానీ మనం ఏం చేస్తాం, సైకీకి లాజీతో లోగోస్ అనే ఒక కొత్త సైకాలజీ అనుకో, ఈ సైకి తెలుసు దీంట్లో, అండ్ లోగస్ అని ఉంది. అది ఏంటి దాన్ని మనకు ఆల్రెడీ తెలుసా చూస్తామన్నమాట. సోషియాలజీ, తర్వాత బయాలజీ, ఇంకా జువాలజీ, జియాలజీ అని వినింటాం. జియో వేరు ఒక రూట్, ఆలజీ ఒక రూట్. సో ఆలజీ ఏంటి అక్కడ, మళ్ళీ ఇక్కడ జూ అంటే జంతువుల గురించి, ఆలజీ ఏంటి, తర్వాత సోషియో అనేది ఒకటి సోషల్, మళ్ళా సొసైటీ, ఆలజీ ఏంటి, తర్వాత బయో తెలుసు, బయో అంటే లివింగ్ థింగ్స్ అనేసి మనకి, ఆలజీ ఏంటి. అన్నిట్లో చూసిన తర్వాత ఓహో లివింగ్ థింగ్స్ గురించి తెలుసుకుంటే బయో గురించి తెలుసుకుంటే బయాలజీ, సొసైటీ గురించి తెలుసుకుంటే సోషియాలజీ, జూ అంటే యానిమల్స్ గురించి తెలుసుకుంటే జువాలజీ. సో ఇప్పుడు జూ తెలిసిపోయింది అనుకో, జూమాటిక్ కూడా తెలుసు అట్లా. ఇక జియో అంటే ఒక అర్త్ గురించి ఇట్లా అనమాట, దాని గురించి తెలుసుకుంటే జియాలజీ. ఓకే, ఆలజీ అంటే స్టడీ ఆఫ్ ఒక దాని గురించి ఎక్కువ తెలుసుకోవడం అనేది మనకు తెలుస్తుంది. ఆలజీ కలిపామనుకో, ఇప్పుడు సైకి అంటే తెలుసు మైండ్ గురికి సంబంధించింది, సైకి ఆలజీ కలిపామనుకో సైకాలజీ అవుతుంది. సో ఇప్పుడు H2కి O2 కలిపాం, అప్పుడు ఏమైంది, H2O అయింది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ అంతే. సో ఆ రకంగా కెమిస్ట్రీలో లాగా ఈ రూట్ వర్డ్కి ఈ రూట్ వర్డ్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఈ రూట్ వర్డ్ అర్థము వేరే దానికి తెలిసిన వర్డ్స్ నుంచి డిరైవ్ చేసుకోవడం. దిస్ ఈజ్ ఇన్నోవేషన్ హ్యాపెండ్ ఇన్ ప్రిసిషన్ అకాడమీ. మనం ఏం చేసామంటే ఈ ఇన్నోవేటివ్ అప్రోచ్ క్రియేట్ చేసాం. దిస్ ఈజ్ నోవేర్, ప్రపంచంలో ఎక్కడ ఒక రూట్ వర్డ్ తీసుకొని దానికి కావాల్సిన వర్డ్స్ చెప్పడం జరుగుతుంది, కానీ 2 రూట్ వర్డ్స్ దాన్ని కూడా వేరే వర్డ్స్ని బట్టి రూట్ వర్డ్ యొక్క రూట్ని ఐడెంటిఫై చేసి దీన్ని 2 రూట్ వర్డ్స్ని కలపడం అనేది ఇట్స్ యూనిక్ కాన్సెప్ట్. అది చాలా హెల్ప్ అవుతుంది. చాలా వర్డ్స్, ఒక 30 వర్డ్స్ వచ్చేస్తాయి ఒక క్లాస్లో, ఒక 30 మినిట్స్లో 30 వర్డ్స్ వచ్చేస్తాయి. తర్వాత ప్రెడిక్ట్ కూడా చేయొచ్చు దీన్ని బట్టి. ఓహో ఇప్పుడు ఒక బయాలజీ, జువాలజీ వచ్చినప్పుడు, ఇంకా జియాలజీ వచ్చినప్పుడు ప్రెడిక్ట్ చేసేస్తాం అన్నట్టు, ఒక ఆలజీ అంటే ఇది అయి ఉండొచ్చు అని. అట్లా కొత్త వర్డ్ అయినా మీకు తెలియని వర్డ్ వచ్చినా ప్రెడిక్ట్ చేసేయచ్చు. అది చాలా హెల్ప్ అవుతుంది మీకు. ముందు చూస్తానే
మీకు ఒక దాని మీద ఒక అవగాహన అనేది వస్తుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. అది గుర్తుపెట్టుకోవడం కానీ, అర్థం చేసుకోవడం కానీ, గెస్ చేయడం కానీ, దానికోసం ఇది రూట్స్కి వెళ్ళిపోతాం. ఒక్కొక్క రూట్ వర్డ్ తెలిస్తే 30-40 వర్డ్స్ వచ్చేస్తాయి. అది మెటాడేటా, డేటా అబౌట్ డేటా అంటాం కంప్యూటర్ లాంగ్వేజ్లో. అట్లా అనమాట. ఈ కాన్సెప్ట్ వల్ల మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఒక 1000 నుంచి 2000 వర్డ్స్ రూట్ వర్డ్స్ ద్వారా మనం నేర్పిస్తాము. అది మంచి అప్రోచ్ అనమాట మీకు గుర్తుపెట్టుకోవడానికి, నేర్చుకోవడానికి. సో నవ్ ఐ కంక్లూడ్ విత్ గ్రేట్ వర్డ్స్ ఆఫ్ గాంధీజీ. Live as if you are to die tomorrow. Learn as if you are to live forever. రేపే చనిపోతానంటే ఈరోజు ఎంతగా జీవిస్తావో అలా ప్రతిరోజు జీవించు. ఇంకా ఎప్పటికీ చిరంజీవిగా మిగిలిపోతానంటే ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకో. అది గాంధీజీ గారు చెప్పారు. అండ్ ఎంజాయ్ లివింగ్ ఇన్ ది మూమెంట్, బట్ రిమెంబర్ that learning English will prepare you for the future. Thank you very much for joining me. If you want more information on our coming videos, so next ఒక్కొక్క ప్రపోజిషన్ నౌన్ అన్నిటి మీద వీడియోస్ రిలీజ్ చేస్తూ వస్తాము. సో ఎవ్రీడే ఆ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ మీకు కావాలి అంటే ప్రెసిషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఏదైతే మీరు వింటున్నారో దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత precisionacademy.inకి వెళ్తే ఇంకా టెస్ట్లు కూడా రాయొచ్చు, ఇంకా ఇంగ్లీష్ ప్యాకేజ్ ఉంటుంది, అంతా చూడొచ్చు అనమాట. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు అవర్ పీపుల్ 8101010140 ఆర్ 50 ఆర్ 60 ఈ 3 నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. 85 అయితే నా పర్సనల్ నెంబర్, దానికి మీరు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ పంపించండి. కాల్ చేస్తే నేను హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. సో నేను ఏదో వర్క్లో ఉంటాను కాబట్టి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆర్ రెస్పాండ్ టు యూ ఇమ్మీడియట్లీ. సేమ్ డే నా దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్ విత్ మీ అండ్ hope that you are going to improve your English and make your life beautiful. Thank you. Bye bye.